హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు పెసరపప్పుతో హెల్దీ పిజ్జా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. బౌల్ తీసుకొని అందులో టమాటా కెచప్ తీసుకోవాలి. పిజ్జా సాస్ కూడా మనం బయట తెచ్చుకునే అవసరం లేదు, ఇంట్లోనే తయారు చేసుకోవడం కోసం నేను ఇది చూపిస్తున్నాను. అందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి. ప్రతి ఒక్క వస్తువు మనకి ఇంట్లోనే ఉంటుందని ఈజీగా పిజ్జా సాస్ కూడా మనము చేసేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసి వేసుకోండి. మనము చిల్లీ ఫ్లేక్స్ కూడా బయట కొనుక్కునే అవసరం లేదండి, ఇంట్లో అందరికీ ఉంటాయి. సో వాటిని చిన్న మిక్సీలోకి వేసుకొని అలా పౌడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈజీగా మనం పిజ్జా సాస్ ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకోండి. ఇప్పుడు ఒక జార్ తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి నేను 2 గంటలు నానబెట్టిన పెసరపప్పు ఒక బౌల్ తీసుకున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పు ఇది. అందులోకి ఒక 1 టీ స్పూన్ బియ్యం కూడా తీసుకున్నాను. సో 2 గంటలు నానబెట్టుకున్న వీటిని జార్లోకి వేసేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకునేటప్పుడే దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది ఇలా వస్తుందండి. పెసరపప్పు పేస్ట్ ఇలా తిక్కగా ఉంచుకోవాలి. మరీ దోశ పిండిలు కదా చేసుకున్నట్టుగా బాగా లూజ్గా చేసుకోవద్దు. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలండి. లేదంటే ఇలా వద్దు అనుకున్న వాళ్ళు బటర్ వేసిన తర్వాత టిష్యూ పేపర్ తోటి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ క్లీన్ చేయట్లేదు. సో తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని తిక్కుగా, అంటే మనం ఊతప్పకి వేసుకుంటాం కదా, మరీ అంత తిక్కుగా కాదు, మన పిజ్జా బేస్ ఎలా ఉంటుందో అలా వచ్చేటట్టుగా మనము పిండి వేసేసుకొని దోశలాగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక కాడ మందంగా, మరొక కాడ పలచగా అలా చేసుకోవద్దు. పిజ్జా బేస్ అనేది మనకు ఈవెన్గా ఉంటుంది. తర్వాత మనం ఒక లిడ్ తీసేసి దానిపైన పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచేసుకోవాలి. ఇంతవరకు అంటే మనకి పైన చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయండి, హోల్స్ లాగా పడుతూ ఉంటాయి. సో ఆ టైం వరకు మనము లిడ్ని అలాగే పెట్టేసి కవర్ చేసేసి ఉంచేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. సో మీకు చూపిస్తాను. మూత తీసి కూడా ఆ విధంగా వచ్చేటట్టుగా మనము చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మూత తీసేసి మనం ముందుగానే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని మొత్తం దీని మీద వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. స్టవ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలి ఇప్పటి నుంచి. సో మనము ఈ సాస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అప్పుడే పిజ్జా అనేది మనకు టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మనము తురిమి పెట్టుకున్న చీజ్ వేసేసుకోవాలి. ఇలా తురిమిన చీజ్ లేకపోతే మనము స్లైసెస్ అయినా వేసుకోవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే అది వేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియోస్ అనేది మీకు వస్తాయి. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ ముక్కలని పిజ్జా పైన మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ బెంగళూరు టమాటా అయితే బాగుంటుందండి. అది లేని వాళ్ళు టమాటాని లోపల ఉన్న గింజలు తీసేసి వాడుకోండి. అప్పుడే పిజ్జా అనేది మనకు చాలా టేస్టీగా వస్తుంది. టాపింగ్స్ అనేది మీ ఇష్టం అండి. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఇంకా వెజిటేబుల్స్ మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇవి మాత్రం కామన్ అండి. ఈ 3 వెజిటేబుల్స్ తప్పకుండా వేస్తేనే అది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు అన్నీ వేసేసుకోవాలండి. నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేస్తున్నాను, పిల్లలకు చాలా ఇష్టము, అందుకే వేస్తున్నాను.
ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. పెసరపప్పు అనేది మన ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. పెసరపప్పులో మనకి సమ్మర్లో కాబట్టి చాలా చలవ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. పెసరపప్పు చలవ చేయడమే కాకుండా మనకి కంటి చూపు కూడా చాలా మెరుగుదలని ఇస్తుంది. అలాగే దీంట్లో ఫోలిక్ యాసిడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బి కాంప్లెక్స్ అనేది చాలా మంచిదండి, ఒంటికి తప్పకుండా ఉండాలి. ఇప్పుడు నేను చీజ్ వేస్తున్నాను పైన నుంచి. చీజ్ మీకు కావాల్సినంత వేసుకోండి. మనం లిమిట్లో తింటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. పెసరపప్పుతో పిజ్జా కాబట్టి ఈజీగా మనము పెద్దవాళ్ళు అయినా కానీ తినచ్చు. తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇక నేనైతే మిరియాల పొడి యూజ్ చేయట్లేదు. సో ఏదైనా కానీ అన్ని రకాలుగా మీరు అడ్జస్ట్ చేసేసుకొని మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేసి మనము అది ఉడికే వరకు ఉంచేసేసుకోవాలి. ఇది ప్రాసెస్ అంతా మాత్రం పూర్తిగా సిమ్లో ఉండాలి. ఇప్పుడు మూత తీసేసి ఒక నైఫ్ని కానీ టూత్ పిన్ని కానీ కేక్ మనము చూసుకుంటాం కదా, అలా మనకు ఉడికిందో లేదో చూసుకోవాలి. నైఫ్ కంటలేదు కాబట్టి మనకు పూర్తిగా పెసరపప్పు కూడా లోపల రాక ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము డిష్ అవుట్ చేసుకుందాం. కింద కూడా చూడండి బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంత పఫీగా ఉన్నది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ పిజ్జా అండి. ప్రతి ఒక్కటి మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.